ముస్లింలకు కొండంత అండగా భావిస్తారు. వాళ్ళ కనుసన్నల్లోనే పాత బస్తీ మనుగగలుగుతుందనే నానుడి ఉంది. ఇప్పటి వరకు ఓటమి ఎరగని నేత తండ్రి నుంచి రాజకీయ వారసత్వం స్వీకరించి నేటికి అదే ధాటిగా రాజకీయాలు చేస్తున్నారు. దేశం మొత్తం తమ పార్టీ విస్తరించాలని అన్ని రాష్ట్రాల్లో పర్యటించారు. దేశంలో ముస్లింలకు మేమే రక్షణగా ఉంటామని చెప్పుకుంటారు. చుట్టూ ఎప్పుడూ వివాదాలే ముసురుకుంటూ ఉంటాయి. తాజాగా లోక్సభ సభ్యుడిగా పదవి ప్రమాణ స్వీకారం సందర్భంలో కూడా అభ్యంతరకర పదాలు ఉపయోగించి వివాదం సృష్టించారు. ఇంతకీ ఆ నేత ఎవరు? ఏ పార్టీకి చెందినవారు? వాచ్ ది స్టోరీ. ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ అంటే ఈ రోజుల్లో ఎవరికీ తెలియదు. మజ్లిస్ అంటేనే తెలుస్తుంది. ఆ పేరు చెబితే ఠక్కున గుర్తుకు వచ్చేది ఓవైసీ సోదరులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీ. తండ్రి సలావుద్దీన్ ఓవైసీ రాజకీయ వారసులుగా రాజకీయాల్లోకి ప్రవేశించి హైదరాబాద్ పాత బస్తీలో తిరుగులేని నేతలుగా చలామణి అవుతున్నారు. అన్నదమ్ములిద్దరూ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ విషయంలో అక్బరుద్దీన్ ఓవైసీ ముందుంటారు. ముస్లింలకు తామే రక్షకుల మాదిరి వ్యవహరిస్తారు. పాత బస్తీలో రెండో పార్టీకి అవకాశం లేకుండా చేశారు. తాము భారతదేశంలోనే పుట్టామని, ఇక్కడే చస్తామని చెబుతూనే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. వాళ్ల వ్యాఖ్యలు కొన్నిసార్లు హిందూ సమాజాన్ని రెచ్చగొట్టే విధంగా ఉంటాయి, కొన్నిసార్లు మత కలహాలకు కారణమయ్యాయి. అయినా వాళ్లు తమ తీరు మార్చుకోరు. మేము ఇలాగే ఉంటాం అనే సిద్ధాంతానికి కట్టుబడి ఉంటారు. ముఖ్యంగా బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తారు. బీజేపీ నేతలు సైతం అంతే ధీటుగా ఓవైసీ సోదరుల వ్యాఖ్యలకు స్పందిస్తారు. గతంలో 4 ఎమ్మెల్యే స్థానాలుండేవి. నియోజకవర్గాల పునర్విభజన జరిగిన తర్వాత 7 నియోజకవర్గాల్లో పాగా వేసింది మజ్లిస్. దాదాపు 7 దశాబ్దాలుగా పార్టీని తమ కుటుంబం ఆధీనంలో ఉంచుకున్నారు. తాజాగా లోక్సభ సభ్యుడిగా పదవీ ప్రమాణ స్వీకార సందర్భంగా అసదుద్దీన్ ఓవైసీ పలికిన మాటలు చర్చనీయాంశమయ్యాయి. హైదరాబాద్ లోక్సభ సభ్యుడిగా గెలిచిన అసదుద్దీన్ ఓవైసీ ఉర్దూలో ప్రమాణ స్వీకారం చేసి జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా నినాదంతో ముగించారు. తన ప్రమాణ స్వీకార సమయంలో సంఘర్షణకు గురైన పశ్చిమాసియా ప్రాంతాన్ని ఊహించని విధంగా ప్రస్తావించడంతో ఇతర సభ్యులు ఆశ్చర్యానికి గురయ్యారు. ముఖ్యంగా బీజేపీ ఎంపీల నుండి వెంటనే అభ్యంతరం వ్యక్తమైంది. ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలపై కొన్ని నిమిషాల పాటు సభలో గందరగోళం కొనసాగింది. వివాదాస్పద నినాదాన్ని పార్లమెంటు అధికారిక రికార్డుల నుంచి తొలగిస్తామని ప్రమాణ స్వీకారోత్సవానికి అధ్యక్షత వహించిన రాధామోహన్ సింగ్ హామీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ప్రోటెం స్పీకర్ భర్తృహరి మహతాబ్ చైర్కు తిరిగి వచ్చిన తర్వాత ప్రమాణం లేదా ధృవీకరణ మాత్రమే నమోదు చేయబడుతుందని చెప్పారు. ఓవైసీ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇది కొత్తమీ కాదు. అయితే ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇలా చేయడం ఇదే మొదటిసారి. గతంలో కూడా అసదుద్దీన్ ఓవైసీ సోదరుడు ఎమ్మెల్యే అక్బరుద్దీన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఒకానొక సందర్భంలో 15 నిమిషాలు సమయం ఇస్తే దేశమంతా అంతం చేస్తానని అనడంతో పాటు ఆదిలాబాద్లో ఒక సభలో మాట్లాడుతూ హిందూ దేవతలను కించపరుస్తూ వ్యాఖ్యలు చేశారు. దీంతో అక్బరుద్దీన్పై కేసు కూడా నమోదు కావడంతో పాటు 40 రోజులు జైల్లో ఉన్నారు. సోదరులిద్దరూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, దీనిపై ఇతర పార్టీలు కూడా ఖండించడం జరుగుతూ ఉంటుంది. ఈసారి బీజేపీ నుంచి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అసదుద్దీన్ వ్యాఖ్యలకు ధీటుగా స్పందించారు. పాలస్తీనా మీద అంత ప్రేముంటే అక్కడికే వెళ్ళు అని కౌంటర్ ఇచ్చారు రాజాసింగ్. ఓవైసీ సోదరులు ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా బీజేపీ నుంచి రాజాసింగ్ గట్టిగా స్పందిస్తారు. కిషన్ రెడ్డి, బండి సంజయ్ కూడా అసదుద్దీన్ వ్యాఖ్యలను ఖండించారు. మరోవైపు తాను ప్రమాణ స్వీకారం చివర జై భీమ్, జై తెలంగాణ, జై పాలస్తీనా అంటే ఎలా తప్పవుతుందని అసదుద్దీన్ సమర్థించుకున్నారు. వాస్తవానికి మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్ 1927లో హైదరాబాద్ రాష్ట్రానికి చెందిన నవాబ్ మహమూద్ నవాజ్ ఖాన్ ఖిలేదార్ చేత ఒక విభజన పార్టీగా స్థాపించబడింది. 1938లో బహదూర్ యార్ జంగ్ ఎంఐఎం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పట్లో దానికి సాంస్కృతిక, మతపరమైన మేనిఫెస్టో మాత్రమే ఉండేది. అనతి కాలంలోని రాజకీయ రంగు పులుముకుంది. 1944లో బహదూర్ యార్ జంగ్ మరణానంతరం కాసిం రిజ్వీ నాయకుడిగా ఎన్నికయ్యారు. భారత ప్రభుత్వం పోలీసు చర్య తర్వాత
హైదరాబాద్ రాష్ట్రాన్ని భారతదేశంలో విలీనం చేసింది. దాని నాయకుడు ఖాసిం రిజ్వీతో సహా రజాకార్లను అరెస్ట్ చేసింది. 1957లో పాకిస్తాన్కు వెళ్లాలని షరతుతో జైలు నుంచి విడుదలయ్యాడు ఖాసిం రిజ్వీ. నవాబ్ బహదూర్ యార్ జంగ్ 1938 నుండి 1944 వరకు ఎంఐఎంకి నాయకత్వం వహించారు. 1958లో అతను పాకిస్తాన్కు వెళ్లే ముందు రిజ్వీ తన వారసుడిగా అబ్దుల్ వాహిద్ ఓవైసీని ప్రతిపాదించాడు. అబ్దుల్ వాహిద్ ఓవైసీ అనే న్యాయవాది పార్టీని ఆల్ ఇండియా మజ్లిస్ ఈ ఇత్తెహాదుల్ ముస్లిమీన్గా మార్చారు. అబ్దుల్ వాహిద్ ఓవైసీ తర్వాత అతని కుమారుడు సుల్తాన్ సలావుద్దీన్ ఓవైసీ 1975లో ఎంఐఎం తన నియంత్రణలోకి తెచ్చుకున్నాడు. దీంతో సలార్ మిల్లత్గా సలావుద్దీన్ ఓవైసీని పిలుస్తారు. ఆయన అభిమానులు. సలావుద్దీన్ ఓవైసీ తర్వాత అతని కుమారులు అసదుద్దీన్ ఓవైసీ, అక్బరుద్దీన్ ఓవైసీలు మజ్లిస్ పార్టీని నడుపుతున్నారు.